హైదరాబాద్ జట్టు ఈ ఐపీఎల్ 2026 సీజన్‌లో దూసుకెళ్లిపోతుంది. ముఖ్యంగా ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆరెంజ్ ఆర్మీ 47 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. అయితే అభిషేక్ శర్మ ఏకంగా 135 పరుగులు చేశాడు. ఇంకొక 5, 6 ఓవర్లు గనుక తనకి ఇచ్చిండుంటే మేబీ డబుల్ సెంచరీ కొట్టుండేవాడు. అసలు ఐపీఎల్‌లో డబుల్ సెంచరీ కొట్టిన వీరుడిలా గూడా తన పేరొచ్చేదేమో అనిపించింది. ఎందుకంటే ఆ దూకుడికి, ఆ బ్యాటింగ్, ఆ సిక్స్‌లు కొట్టడం ఏంటి, 10 4లు, 10 6లతో చెలరేగిపోయాడు. విధ్వంసకర శతకంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అయితే లభించింది. అయితే ఇక ఈ సందర్భంగా అభిషేక్ శర్మ మాట్లాడుతూ తన సెంచరీని హైదరాబాద్ అభిమానులతో పాటు కుటుంబ సభ్యులకి, సన్నిహితులకి అంకితం ఇస్తున్నట్టు చెప్పడమే కాకుండా మరికొన్ని కీలకమైన విషయాలను పంచుకున్నాడు. అయితే అభిషేక్ శర్మ ఏమన్నారంటే, ఈ మ్యాచ్‌లో మేము స్పష్టమైన ప్రణాళికతో మా ఇన్నింగ్స్‌ను ప్రారంభించాం. ట్రావిస్ హెడ్, నేను పవర్ ప్లేను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలనుకున్నాం. కానీ ఆరంభంలో పిచ్ స్లోగా ఉందని అర్థమైంది. దాంతో మేము మా ప్లాన్ మార్చుకోవాల్సి వచ్చింది. నేను మాత్రం వేగంగా ఆడే ప్రయత్నం చేశాను. ఉప్పల్ మైదానం అంటే నాకెంతో ప్రత్యేకం. ఈ స్పెషల్ గ్రౌండ్‌లో పరుగులు సాధించడం ఎప్పుడూ నాకొక ప్రత్యేకమైన విషయమే. అయితే ఈరోజు నా తల్లిదండ్రులు కూడా నాతో పాటు ఈ ఆనందాన్ని పంచుకున్నారు. అది నా మనసులో ఉండిపోయింది. అయితే 20 ఓవర్లు ముగిసే వరకు ఏది ఎంత స్కోర్ అనేది చెప్పలేం. కానీ నేను ప్రేక్షకుల కోసం ఎంతో కొంత ఒక స్పెషల్ స్కోర్ అందించాలనుకున్నాను. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్మెంట్ ఇచ్చిన స్వేచ్ఛ అవకాశాలతోనే నేను ఈ స్థాయికి ఎదిగాను. 3 ఏళ్ల క్రితం పవర్ ప్లేలో నా ప్రతిభను చూపించుకోవాలనే కోరిక ఉండేది. 2024 నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్న వాతావరణం మా అందరికీ ఒక గేమ్ చేంజర్‌లా అనిపించింది. ఎందుకంటే మా మేనేజ్మెంట్ విజయాలే కాకుండా ఆ కుర్రాళ్ళను ఎంతగానో ప్రోత్సహించాలని నిర్ణయించుకుంది. అందుకనే నేను మా జట్టు ఫ్రాంచైజీ ఓనర్ అయిన కావ్య గారికే ఈ యొక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ని అంకితం చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్‌లో ఆడడం నాకు చాలా అంటే చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది. నా పంజాబ్ జట్టులో కూడా నేను ఇలాగే ఆడాలనుకున్నాను. నేను సెలబ్రేషన్స్‌ను చాలా కాలంగా కొనసాగిస్తున్నాను. ఈ స్టేడియంతో పాటు నాకు మద్దతు ఇచ్చే అభిమానులపై ఉన్న ప్రేమకు ఈ సెలబ్రేషన్స్ కారణం. హోటల్ దగ్గర కూడా వాళ్ళు చూపించే ఈ అభిమానం అద్భుతం. అందుకే నా వంతుగా వారికి నా ప్రేమను తిరిగి ఇవ్వాలనుకున్నాను. అలాగే ఈరోజు మా అమ్మానాన్నల సమక్షంలో సెంచరీ చేయడం ప్రత్యేకమైన అనుభూతి. మా అక్క ఇన్ఫెక్షన్ వల్ల ఈరోజు మ్యాచ్‌కి రాలేకపోయింది. ఈ సెంచరీ ఆమెకి కూడా అంకితం. అయితే ఇక మెయిన్‌గా ముఖ్యంగా చెప్పాలి అంటే కావ్య గారికి నా ఈ సెంచరీతో పాటు నా ఈ అవార్డ్ కూడా అంకితం ఇస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక నేను అండర్ 12 ఆడుతున్నప్పటి నుంచి మా నాన్నగారు ఎప్పుడూ స్క్రీన్ దగ్గరే కూర్చుంటారు. ఇక్కడ హైదరాబాద్‌లో కూడా అలాగే కూర్చున్నారు. నేను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడు కూడా ఎలా ఆడాలో ఆయన నాకు సైగలతో చెప్తూ ఉంటారు. ఇది ఎప్పటికీ కొనసాగుతుంది. ఆయన దృష్టిలో నేను ఎప్పుడూ ఒక చిన్న పిల్లవాడిని. వచ్చే మ్యాచ్‌లో కెమెరాను అటువైపు చూపిస్తే ఆయన రియాక్షన్స్ చూడటం మీకు చాలా ఫన్నీగా అనిపిస్తుంది. నేను ఆయన వైపు చూడటం, ఆయన నాకు సూచనలివ్వటం నాకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. అది నాకెంతో సహాయపడుతుంది. అందరి ముందు రాణించడం చాలా ప్రత్యేకం. దిస్ ఈస్ మై స్పెషల్ సెంచరీ అంటూ చెప్పుకొచ్చాడు.